చూడండి మేమైతే ఇప్పుడు దారిబడిగా ఒక కాన్లేకి నీళ్లు పడే నీళ్ల కాడికి పోవాలంటే చాలా 1 కిలోమీటర్ అర్ధ కిలోమీటర్ అయితే ఉంటుందండి. చూడండి మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. అంతా మా వాళ్ళు అంతా ముందు వెళ్ళిపోయినారు. మేమైతే వీడియోలు తీసుకుంటా వెనకే ఉన్నామండి. ఇక్కడ నుంచి ఉండొచ్చండి ఒక అర్ధ కిలోమీటర్ అట్టయితే ఉండొచ్చు నీళ్ల కాడికి. చూడండి చాలా బాగా అయితే నీళ్లు అక్కడ పైనుంచి పడతా ఉంటాయి కదా, చాలా బాగా దూకుతా ఉంటాయండి. అక్కడికైతే పోవడానికి ఇది దారి. ఈ దారి అయితే చూడండి ఎంత బాగా సిమెంట్ రోడ్ అయితే వేశారు నీట్గా అయితే. ఇప్పుడు మామూలుగా వారాలు కాబట్టి జనాభా ఎవరు పెద్దగా లేరండి, మేమే. చూడండి అది దారి, మేము వచ్చే దారి. చూడండి ఏర్లు ఇక్కడ చాలా బాగా అయితే ఏర్లు అల్లుకో ఉంటాయండి. అక్కడ ఒక ఏరు ఉంది, విశేషమైన వేరు, అక్కడ అయితే వీడియో తీస్తాను. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం స్వామివారు అంతే. చూడు ఎంతంత పెద్ద చెట్లు అండి. కాన్లో అయితే అస్సలు మనం హైట్ చాలా లావు అయితే ఉంటాయి. అక్కడ ఏరది, అక్కడ కాన్లో పడే నీళ్ళు అయితే ఇక్కడ ఏరు ద్వారా ఇక్కడైతే వస్తూ ఉంటాయండి. కాలువ పడేగా, కాలువ అనరు దీన్ని అయితే ఏరే అంటారండి. ఇది ఇక్కడ నుంచి కొండ కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. నాకైతే ఆయాసంగా ఉంది కానీ వీడియో అయితే తీస్తున్నాను. ఏం గస పెడుతుందని ఏమనుకోవద్దండి. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివ ఓం నమ శివాయ. పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు హర ఓం నమ శివాయ. నాదం నమ శివాయ, గానం నమ శివాయ, తాళం నమ శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివ ఓం నమ శివాయ. ముల్లోకమును శంకరుడే శంకర. చూడండి కొండ అయితే చాలా బాగుంది. హర ఓం నమ శివాయ. అయ్యో అండి వాటర్ కనిపించున్నాయి చూడండి కొద్దిగా అయితే. చూడు నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. అరో మా వెళ్ళిపోయినారు అంతా కదా బాబాయ్ వాళ్ళు. ఇక్కడ చూడండి సంతానం కోసము ఉయ్యాళ్ళు అయితే కట్టుండారు. వాటర్ శబ్దం అయితే చాలా బాగా వస్తుందండి ఓ అని. ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమ శివాయ. అంతా ఎక్కడేనండి, కొండకెక్కినట్టే సేమ్ ఎక్కాలి. అలరించే హర ఓం నమ శివాయ. నిఖిలం నమ శివాయం, అఖిలం నమ శివాయం, సకలం నమ శివాయం, భువనం నమ శివాయం. అక్కడ జారుతా ఉంటది, పిల్లోళ్ళు భద్రం కావాలా. పూర్వాసుడు జనించే శివ ఓం నమ శివాయ. అతని కోపము జగతికి మేలట ఇది శంకరుని లీల హర ఓం నమ శివాయ. నువ్వు రాదు అంటే నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం. చూడండి లోయ చాలా పెద్ద లోయ అండి.
పొయ్యే కొద్దీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి పొయ్యే కొద్దీ చాలా లోయ అయితే వస్తుంది. చూడండి, మీకైతే కనిపించలేదు, చాలా లోయ అయితే ఉంది. అక్కడ నీళ్ళు అయితే పోతున్నాయండి, వాటర్ అయితే. ఇవన్నీ కొండలు, చూడండి కొండలు. నర్మద తటమున ప్రణవ రూపముతో వెలసెను ఓంకారలింగం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎండ అయితే ఇక్కడ తగులుతుంది. మాకైతే ఎక్కడ ఎండ తగలలేదండి. చూడండి, పెద్దోళ్ళు కూడా ఇంత కష్టం అని అనుకోకుండా పెద్ద ముస్లామ రెండు కర్రలు అయితే తీసుకొని చూడండి అంత ఎట్లా నడుస్తుందో. మేమైతే నడుచలేకున్నాం. పెద్ద చూడండి అంత బాగా నడిచిపోతుందో. ఆంధ్రదేశమున శ్రీశైలములో మల్లికార్జునిగా వెలసి ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుకి ఇంత చూడండి, ఈ కొమ్మ చూడండి ఎలా ఉందో, చాలా బాగా అయితే విచిత్రంగా ఉందండి. ఆ కొమ్మకైతే బిడ్డల సంతానం కోసం ఉయ్యాళ్ళు అయితే కట్టారు. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. బుస్సులో పెద్ద చూడరా, చూడండి పెద్ద లోయ కింద అయితే. మేము అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉన్నిందండి. గద్ద సింధూర అని హీరోయిన్ అక్కడ సాంగ్స్ అయితే తీస్తూ ఉన్నింది. ఇక్కడైతే ఆ కింద ఆ గుండ్ల మీద అయితే తీస్తూ ఉన్నిందండి. మేము అప్పుడు చాలా బాగా అయితే చూసాము. చూడాల్సిన ప్రదేశం అండి, పుణ్యక్షేత్రం తలకోన అంటే. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత హైట్ నుంచి అయితే దూకుతున్నాయో. చూడండి పెద్ద పెద్ద కొండలు ఎంత లాంగ్ అయితే ఉన్నాయో. అంతా దిగుడండి, చూడండి చాలా బాగుందండి ప్రకృతి అయితే. చూడండి ఎంత పెద్ద కొండలు అయితే. చూడండి ఆకాశం తగిలేటట్టు కనిపిస్తుంది కొండ అయితే. చూడండి వావ్, సూపర్ గా ఉందండి. అక్కడ కనిపించే బండ మీదే అండి షూటింగ్ జరుగుతా ఉన్నింది. ఇప్పుడు షూటింగ్ జరుగుతుందంట, కానీ ఇక్కడైతే జరగలేదు. ఇంకో ఏదో ఒక వైపు అయితే షూటింగ్ జరుగుతుందంట అండి. ఇక్కడ ఎనీ టైం ప్రతి ఒక్క ఇక్కడ షూటింగ్ చాలా బాగా అయితే జరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత బాగా అయితే ఉన్నాయో చూడండి. వావ్, పెద్ద గుండండి. ఇక్కడికి మనకు సెల్లు లేకైతే చిన్నదిగా ఉంది. చూడండి వాటర్ ఫాల్స్, వావ్ సూపర్ గా అయితే ఉంది. ఆ నీళ్లు అక్కడ దూకే నీళ్లు మనకైతే తల మీద పడితే ఒక పెద్ద రాళ్ళు పడినట్టు ఉంటుందండి. అవి డైరెక్ట్ మన మీదకే వచ్చి పడతాయి నీళ్ళు అయితే. పుణ్యం చేసుకునే వాళ్ళకి మొత్తం గుంపుగా అయితే మన నెత్తిన దూకుతాయి అంట అండి నీళ్ళు అయితే. కొద్దిగా ఏదన్నా అంటారు కదా పాపం అని అన్నట్టుగా వాళ్ళకైతే నీళ్లు పక్కకి వెళ్ళిపోతాయండి. డైరెక్ట్గా ఆడైతే పడవు, వాళ్ళ మీద అయితే పడవు, నెత్తి మీద పక్కకి వెళ్ళిపోతాయి గాలి వచ్చినట్టుగా. చూడండి మన వాళ్ళంతా చూడండి, వావ్ సూపర్ సూపర్ చాలా. భద్రం జాగ్రత్త ఎక్కడ కొండ రే.
చూడండి మా వాళ్ళంతా హాయ్ చెప్తున్నారు. అందరూ హాయ్ చెప్పండి. వావ్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. చూడండి మొత్తం మా బంధువులే అండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లొకేషన్ మాకైతే దగ్గరలో ఎక్కడా లేదండి. వావ్, మీకు కూడా ఈ వీడియో మీకు కూడా చాలా చాలా బాగా అయితే నచ్చుతుందండి. చూడండి మొత్తం చూడండి వాటర్ అయితే. చూడండి చాలా అయితే మునుగుతున్నారు. మనం దగ్గరికి అయితే పోయి విడి